Sure, let's catch up. I'm so sorry. ఆకాష్, అంజలి నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ భూమి ఎలా ఉంది? కాలేజ్ అయిన తర్వాత అసలు నాతో కాంటాక్ట్లోనే లేదు. ఓ, నీకు చెప్పలేదు కానీ తను నిన్ను లవ్ చేసింది ఆకాష్. ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేది. ఎప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేది. అంతవరకు నా వైపు నుంచి చూసిన ప్రపంచం అప్పుడే నీ వైపు నుండి కనిపించింది. పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. సీరియస్లీ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. అది కనిపించాక నా ప్రపంచం నాకు నచ్చలేదు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెతికాను, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, సోషల్ మీడియా అంతా సెర్చ్ చేశాను. ఎక్కడా లేదు. ఎక్కడున్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా లేదా మర్చిపోయావా? గౌతమ్, ఎస్, హైదరాబాద్లోనే ఉంది. తను ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది. గెస్ వాట్, తన కంపెనీకి ఫండింగ్ ఇస్తుంది మా డాడీనే. ఏ ఆకాష్, ఇంకో విషయం, తనకి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకో తెలీదు, ఆ మాట వినగానే నాకు ఆనందం ఆగలేదు. నిన్ను చూడాలనే ఆరాటం నన్ను అసలు అక్కడ ఉండనివ్వలేదు. అన్నేళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎగ్జైట్ అవుతావు అనుకున్నాను, కానీ అంత క్యాజువల్గా బిహేవ్ చేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేబీ మూవ్ ఆన్ అయిపోయావు అనుకున్నాను. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. నాపై నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికే పెళ్లి చూపులేని అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావని విన్నాను, కానీ ఎంత ప్రేమించావు అనేది అప్పుడే చూశాను. భూమి, నీ ప్రేమ తెలుసుకోలేక నేను చాలా బాధ పెట్టాను. నువ్వు ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే కోపం అనుకున్నాను. ఆ తగ్గితే మళ్ళీ తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాను. కానీ నీకెంతో ఇష్టమైన ఈ వాచ్ని వదిలేసి వెళ్తుంటే అర్థమైంది భూమి, నువ్వు ఆ రోజే నన్ను వదిలేసావని. నీ ప్రేమ కొంచెం లేట్గా తెలిసిందనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నాను భూమి. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా, నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. ప్రణయమా ప్రణయమా ఇంత పంతమెందుకే, మనసుకే సంఖ్యలై విడవుదేనికే, తీరని ఆశలే అల్లుతావు ఎందుకే, ఆకాష్కి ఫోన్ చేయమ్మా. చేరని పరుగుదేనికే, అమ్మ వెయిట్ చేస్తుంది అంకుల్, నేను వెళ్ళాలి. ఆటలే మనసే కరలేని స్వేచ్ఛ సర్లే, బ్యాగ్ తీసుకురా. ప్రణయమా మనసులోని శిథిలమవ్వవే, స్వప్నమా కంటిధారగానే కరగవే, ప్రేమపై జాలి లేదులే, ప్రేమకే. వచ్చేసావా? రా 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 రా. పద. భూమి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవమ్మా.
కొంచెం నవ్వండి మేడం, మీరు నవ్వితే బాగుంటారు. ఏమ్మా చూడగానే కనెక్ట్ అయ్యావా? ఒకరిని ప్రేమిస్తే అతనికి చెప్పాలి, తన ఇష్టం ఏంటో తెలుసుకోవాలి. అసలు ప్రశ్నే అడగకుండా సమాధానం కోసం చూస్తే ఎలారా? హ? వెళ్ళు, ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేయించావు. గరి సా సా గరి సా సా ని సా ని సా ని ల మ గరి సా గరి సా సా గరి సా సా మ మ. ఏంటి ప్రభు, ఏంటిదంతా? హలో ఆంటీ. బాబు, నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు భూమినా? అవునండి. మీరిద్దరూ మిస్లో చదువుకున్నారా? మీకెలా తెలుసు? దాని ప్రేమ గొప్పదండి. అదే ఆకాష్ని అక్కడి నుంచి రప్పించింది. నేను వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలా చేసింది. మొత్తానికి కూతురు పెళ్లి చేసి పంపించేస్తున్నాం. దానికి పెళ్లి చేసి పంపించాలని కాదండి, మన తర్వాత తనకో తోడుండాలి.